వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, ప్రజావాణి పునఃప్రారంభం చేసుకుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టుకోవాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకొచ్చింది, అది ప్రజావాణి. సో మనందరికీ తెలిసిన ముచ్చటే, ప్రతి మంగళవారం శుక్రవారం 2 రోజులు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఎలక్షన్ తర్వాత ఏదైతే ఎలక్షన్ కోడ్ అమలు తర్వాత కూడా ఇవాళ నుంచి కూడా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం కూడా అన్ని కసరత్తులు తీసుకుంది. సో ఇవాళ నుంచి కూడా ఏదైతే ప్రజలు ప్రభుత్వం పైన వారి సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని విన్నపించుకోవడానికి వస్తూ ఉన్నారు. అయితే గతంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 నెలలు 5 నెలలు పూర్తిగా వచ్చిన నేపథ్యంలో అప్పటి సమస్యలే ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు, కాలేదు అని చెప్పి కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ప్రజాభవన్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపు మళ్ళీ సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టడానికి 2 నెలల తర్వాత ప్రభుత్వం ముందు ప్రజా సమస్యలు పెట్టడానికి, లేకపోతే వాళ్ళ సొంత సమస్యలు పెట్టడానికి ప్రజలు వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే 2 నెలల ముందు 2 నెలల వరకు కూడా మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం, అటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ప్రజావాణి 2 నెలలు కూడా మనకి క్లోజ్ చేసిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు పునఃప్రారంభం చేసుకొని ఏదైతే ప్రజా సమస్యలు కావచ్చు, లేకపోతే వివిధ సమస్యల కోసం ప్రజలు వచ్చి ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకోవచ్చు అని చెప్పి లోపల అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ప్రజా సమస్యల గురించి కావచ్చు, లేకపోతే వారి సమస్యల గురించి కావచ్చు, ఇక్కడ అర్జీలు పెట్టుకునే వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏం చెప్తున్నారు, ప్రభుత్వం పైన ఏ విధంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు అమలు విషయంలో కావచ్చు, లేకపోతే వివిధ పలు కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్న పలు అంశాలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వస్తున్న వారితో మాట్లాడి పూర్తిగా తెలుసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సమస్య దేని బేగంపేట నుంచి వచ్చినామండి. మా దగ్గర బేగంపేట మాతాజీ నగర్లో దాదాపుగా 10 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, FTL ల్యాండ్. దాన్ని కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసి దాన్ని అనాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తారు. కలెక్టర్ గారు కానివ్వండి, GHMC గారు కానివ్వండి, కూల్చడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారు. ఈసారి దానికి ఒక రకంగా అంటే ఒక కమ్యూనల్ రంగు పులిమి అక్కడ కొత్త రిలీజియస్ స్ట్రక్చర్లు కట్టి ఇంకో విధంగా దాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. దానికోసం మేము నిన్న ఆల్రెడీ DCP గారికి, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ DCP గారికి, అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ జోనల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మరి కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. ఎందుకంటే రాబోయే రోజుల్లో పండగలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున వచ్చి అది చేయడం ఇది చేయడం అంటే గొడవలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలా. ఏదైతే FTL ల్యాండ్లో కడుతున్నారో అవన్నీ కూడా డెమోలిష్ చేయాలని, అదేవిధంగా ప్రగతి భవన్లో కూడా ప్రజాభవన్లో కూడా ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ స్పందన తీసుకోవడం, పెటిషన్ ఫైల్ చేయడంలో అయితే పెద్ద ఏమీ లేదు. తర్వాత మాకు రేపు తెలుస్తుంది వాళ్ళ స్పందన ఏందనేది. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే, మేము ఇమీడియట్గా కలెక్టర్ గారు పంపిస్తాము, కలెక్టర్ గారు దాన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. గతంలో కలెక్టర్ గారు తీసుకున్నారు, మేము ఇచ్చిన 3-4 రోజుల్లోనే వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సో ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే తూతూ మంత్రంగా ఏదో వచ్చి కొంచెం కూలగొట్టిపోవడం కాకుండా దాన్ని ప్రభుత్వం మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్రభుత్వ బోర్డు పాతి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక పార్కు లేక ఇంకేదైనా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదా, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి లోపల ఫామ్లు ఇస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే అక్కడ లోపల ఉన్నటువంటి అధికారులు కూడా ఆ సమస్యకు సంబంధించి కలెక్టర్ కావచ్చు, వివిధ సంబంధిత అధికారులకు మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇన్స్టెంట్గా సమస్యకు సంబంధించిన ఇలాంటి సాల్వ్ ప్రక్రియ దిశగా అయితే నడుస్తలేదని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. అయితే ఇది ప్రజా పాలనకు సంబంధించి, ఏదైతే ప్రజాభవన్కి సంబంధించి ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దాని గురించి